సాధారణంగా తండ్రి తన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం, లేదంటే తను తినకపోయినా సరే పిల్లలకి తినిపించి తన ఆకలితో ఉండడం, ఇలాంటి విషయాలు మనకి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో దేశంలో ఎంతో ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఆ విషయాల గురించి ఇప్పుడు అలాంటి ఒక సంఘటన మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అయితే ఆ తండ్రి మరి ఏం అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఆయన మాత్రం తన ముగ్గురు పిల్లలని చంపి తను కూడా ఆత్మహత్య చేసుకొని ఘోరంగా చనిపోయారు. అయితే ఈ విషయం గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా అయినటువంటి ఉయ్యాలవాడ మండలంలో తొలడు తొడములు దీన్నే అనే గ్రామం. ఇప్పుడు ఆ గ్రామం తాలూకా పేరు వినిపిస్తే చాలు ఈ సంఘటన మాత్రమే గుర్తొచ్చేలా చేశాడు. అయితే ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మద్యం మత్తులో క్షణికావేశానికి లోనవ్వడం జరిగింది. ఆ ఆవేశం తన ముగ్గురి చిన్నారుల ప్రాణాన్ని తీసేసింది. 7 ఏళ్ల పాప కావ్య, 4 ఏళ్ల పాప ధ్యానేశ్వరి, 2 ఏళ్ల చిన్నారి అయినటువంటి సూర్యగగన్ పుట్టిన తన తండ్రి చేతుల్లోనే అమాయకంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణాన్ని చేసిన తండ్రి తర్వాత తన తప్పును భరించలేకపోయాడో లేదా భయంతోనో తెలియదు కానీ అతను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు ఆ ఇల్లు మొత్తం పరిశీలించడం జరిగి తర్వాత ఏమో ఆ శవాలను పోస్ట్ మార్టానికి తరలించి కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రాథమిక విచారణలో మాత్రం మద్యం మత్తు, కలహాల, కుటుంబం తాలూకా ఇబ్బందులు ఈ ఘోరానికి కారణమని పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే పూర్తి నిజాలు అనేవి పోస్ట్ మార్టం నివేదిక తర్వాత వస్తాయి కాబట్టి ఆ తర్వాత ఈ విషయం గురించి మీకు నేను అప్డేట్ చేస్తాను. అయితే ఈ ఘటన మాత్రం ఆ గ్రామం మొత్తాన్ని మాత్రం ఎంతో శోకసముద్రంలో ములిచేసినట్లుగా అక్కడున్న ప్రజలైతే తెలియజేయడం జరుగుతుంది. చిన్నారులు ఏ తప్పు చేయలేదు, వాళ్ళు ఏ విధమైన ఆనందాలని ఇంకా పొందనే లేదు. కానీ ఆయన తండ్రి చేతిలోనే హతమవ్వడం మాత్రం చాలా విషాదకరంగా ఉంది. అయితే మద్యం, ఆవేశం, ఆలోచనలేమి ఎంతటి వినాశనానికైనా దారితీస్తాయని ఈ ఘటన మరోసారి మనకి గుర్తు చేస్తుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.